హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే చక్రాలు అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి, సూపర్గా వచ్చినాయి. చాలా గుల్లగా, చాలా బాగా ప్రాసెస్ చూస్తారా? ఈరోజు నేను చేసేది చక్రాలు. మా ఇంట్లో మేము చక్రాలనే అంటాము, మరి కొంతమంది మురుకులు అంటారు, మరి మీరేమంటారు? సో దానికి నేను షాప్లో మామూలుగా దొరికిన బియ్యం పిండి తెచ్చేసుకున్నాను. అది 4 కప్పులు తీసుకున్నాను. దానికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అంటే 1:4 అనమాట. ఒక శనగపిండికి 4 కప్పుల బియ్యం పిండి. దాంట్లో 2 స్పూన్ల వాము వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు నువ్వులు, టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు, వేసుకున్నాను. దానికి సరిపడినంత సాల్ట్, నాకైతే ఒక 3 to 4 స్పూన్స్ పట్టింది. దానికి సరిపడినంత కారం, సేమ్ ఉప్పు ఎంత పట్టిందో ఇంచుమించుగా, గొడ్డు కారము, మామూలు కూరల్లో వేసుకునేది కాదు, నార్మల్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ లైక్ ముందు కొంచెము తర్వాత కొంచెం వేసుకున్నాను. ఆల్మోస్ట్ 150 grams 120 grams బటర్ ఉండొచ్చు. అది వేసుకున్నాక మంచిగా దీన్ని బాగా పిసికి కలిపేసుకున్నాక వస్తుందో లేదో ఒక్కసారి చూసుకోండి. రాకపోతే ఇంకొంచెం బటర్ వేసుకొని మళ్ళీ ట్రై చేయండి, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అలా వస్తేనే మీరు ముందు ప్రాసెస్కి వెళ్ళండి, లేకపోతే వెళ్ళద్దు, రాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇవి నార్మల్ వాటర్ మాత్రమే, ఇవి కాచినవో లేకపోతే ఇంకేమన్నా వాటర్ కాదు, నార్మల్ వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనికి రెస్ట్ ఏమి అక్కర్లేదు. ఏం చేస్తానంటే, ఇప్పుడు పిండి అలాగా చేతికి అట్లా అతుక్కుని మళ్ళీ వచ్చేస్తుంది అంటే చాలు, సరిపోతుంది. దాన్ని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఈలోపు ఆయిల్ పెట్టుకొని అది కాగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఇప్పుడు మన చక్రాల గిద్దలు ఉంటాయి కదా, వీటికి మంచిగా ఆయిల్ పూసుకోవాలి. ఒక్కసారి చాలు, ఫస్ట్ టైము ఒక్కసారి ఆయిల్ పూసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా మంచిగా దీనికి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి ఉంటుంది కదా, నూనెలోపు కాగుతూ ఉంటుంది. పిండిని తీసుకొని మనం స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకుంటాం. చూసారా? అది ఇప్పుడు మంచిగా మనం చక్రాలు ఒత్తేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటంటే, ఇలా స్ట్రింగ్లా వచ్చింది కదా, దీన్ని ఇలా చేత్తో లేపినా కూడా ఇలా వచ్చేసి మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తున్నాము అంటే మీకు చక్రాలు బాగా వస్తున్నాయని ఇది ఒక సైన్ అన్నమాట. ఇట్లా ముందే రెడీగా పెట్టేసుకుంటే నూనె కాగంగానే వేసేసుకోవచ్చు. పెద్దది పెట్టుకుంటే ఇట్టే అయిపోతుంది. ఈ పిండి అంతా 10 నిమిషాలు కూడా పట్టదు. అది ఇప్పుడు ఒత్తేసుకున్నాక నూనె రెడీ అయిపోయింది. సో నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవడానికి కారణం కూడా అదే, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. పని చేసినట్టే అనిపించదు, అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ టైం వేసేవాళ్ళు ఇలా ఇసిరేస్తే నూనె వచ్చి పడుతుంది. దగ్గరగా వేసుకుంటే అసలు కాలని కూడా కాలేదన్నమాట. మనకి ఈ చక్రాల గిద్దల నుంచి ప్రాపర్ చక్రం బయటికి వస్తేనే మనకి చక్రాలు బాగా వస్తున్నాయని ఒక హింట్ అనమాట. అదే ముక్కలుగా బయటకు వస్తే దానికి ఏదర్ మీరు వాటర్ ఎక్కువ కలిపేశారనో, లేదు అంటే రైస్ ఫ్లోర్ బాగాలేదనో అర్థం. ఫస్ట్ కొంచెం ఎప్పుడైనా లేట్ అవుతుంది కాగడానికి, తర్వాత నుంచి ఫాస్ట్గా పని అయిపోతుంది. వాయికి ఎన్ని అవుతున్నాయో కదా, అదన్నమాట. ఇలా చక్రం నూనెలో వేయంగానే కొంతమందికి విడిపోతుంది. అలా విడిపోతుంది అనగానే ఏం చేస్తారంటే, కొంచెం శనగపిండి కానీ ఏదన్నా వేసుకొని దానికి సరిపడా ఉప్పు అంతా సెట్ చేసుకొని మళ్ళీ చక్రాలు ఒత్తుకోండి. ఒకవేళ కనుక మైదా పిండి ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఏంటంటే చక్రం కొంచెం గట్టి పడిపోతుంది అన్నమాట, ఇలా గుల్లగా రావు. వేరే వాళ్ళ సాయం లేకుండా మనం ఒక్కళ్ళమే అయినా కూడా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈ చక్రాల రెసిపీ మనం చేసేసుకోవచ్చు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసే రెసిపీనే ఇదేం కొత్తదేం కాదు.
ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. ట్రై చేయండి మరి మా ఈ చక్రాలని మీరు ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.